హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పద్యరత్నాలు సాధన పత్రము 11 వచ్చేసి ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. క్రింది క్రియలకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను రాయండి. ఇక్కడ వచ్చేసి క్రియ వచ్చేసి ఇవ్వడం జరిగింది. పాడుట, నడుచుట, త్రాగుట, తినువచ్చు అని ఇచ్చున్నారనమాట క్రియ. వీటిల్ని భూతకాలంలో ఎలా ఉపయోగిస్తాము అంటే, గడిచిపోయినటువంటి కాలాన్ని ఏమంటాము? భూతకాలము అంటాం కదా. ఈ యొక్క భూతకాలములో ఇప్పుడు గడిచినటువంటి కాలంలో మనం వచ్చేసి పాడింది, అదే పుంలింగంలో అయితే పాడాడు, తర్వాత వచ్చేసి నడిచింది, నడిచాడు, త్రాగింది, త్రాగాడు, తినింది, తిన్నాడు, వచ్చాడు, వచ్చింది. సో ఈ విధంగా వచ్చేసి భూతకాలంలో మనము ఉపయోగించాము. తర్వాత వర్తమాన కాలములో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని ఏమంటాము? వర్తమాన కాలము అంటాం. కాబట్టి అప్పుడు పాడుతున్నాడు, పాడుతూ ఉన్నది, నడుస్తున్నాడు, నడుస్తూ ఉన్నది, త్రాగుతూ ఉంది, త్రాగుతున్నాడు, తింటూ ఉన్నాడు, తింటూ ఉన్నది, వస్తున్నది, వస్తున్నాడు. సో ఈ విధంగా వచ్చేసి మనము వర్తమాన కాలంలో మనము చెప్పుకోవచ్చు. తర్వాత భవిష్యత్ కాలంలో వచ్చేసి పాడుతాడు. సో రేపు ఎప్పుడైనా పాడుతాడనమాట. పాడుతాడు, పాడుతుంది, నడుస్తాడు, నడుస్తుంది, త్రాగుతాడు, త్రాగుతున్నది, తింటారు, త్రాగుతుంది. సో ఎప్పుడో త్రాగుతుందనమాట. సో తర్వాత తింటాడు, తింటుంది, వస్తాడు, వస్తుంది. ఈ విధంగా వచ్చేసి మనము ఇక్కడ భవిష్యత్ కాలంలో ఏ విధంగా రాస్తామనేటువంటిది తెలుసుకున్నాము. తర్వాత పై పట్టిక కాలాల ఆధారంగా వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి అమల పాట పాడింది, తర్వాత అమల నడుస్తూ ఉంది, అమల నీళ్లు త్రాగుతుంది, అమల అన్నం తింటున్నది, అమల స్కూల్ నుండి వస్తున్నది. సో ఈ విధంగా భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో మనము ఉపయోగించి మీరు కొన్ని వాక్యాలు అనేటువంటిది మీరు కూడా తయారు చేయవచ్చు. ఈ విధంగా వచ్చేసి మనం తయారు చేసుకోవాలి.